పెద్ద ప్రభావితం ఏం కనిపించట్లేదు. సాధారణంగా హీరోలకు ఎగబడే జనం ఇదివరకు కమల్ హాసన్ కూడా విపరీతంగా ఎగబడ్డారు. ఒక్క చోట తన నియోజకవర్గంలో తను కూడా గెలవలేదు అక్కడ. రజనీకాంత్ అందుకనే పక్కకి తప్పుకున్నాడు అక్కడ. ఆయన ముందే విజయకాంత్ ఒకప్పుడు తప్పుకున్నారులే. హీరోనే. విజయకాంత్ ఉమ్, ఒకప్పుడు హీరో, కార్తీక్ అవును అవును. ఒకప్పుడు హీరో, తను పార్టీ పెట్టి మొత్తం నాశనం అయ్యాడు. తర్వాత శరత్ కుమార్ పార్టీ పెట్టి తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసుకున్నాడు. అట్లాగా వాళ్ళకి అక్కడ ఏమి సినిమా వాళ్ళకి అవకాశాలు కరువై చాలా రోజులు అయిపోయింది. విజయ్ని చూసి ఎందుకు ఓటేయాలి జనం? ప్రాక్టికల్ గా విజయ్ అనే ఇప్పుడు రాజకీయానికి ఒక రీజనింగ్ ఉంటది కదా. అక్కడ స్టాలిన్ భావజాలం, బీజేపీ భావజాలం లేదా ఏఐఏడిఎంకే భావజాలానికి వ్యతిరేకమైనటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ ఏమైనా చేయగలిగాడు అతను? ఏమీ లేదు. ఒక రొటీన్ రాజకీయం నడుస్తుంది అక్కడ. ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఈ సమైక్యాంధ్ర అని ఒక ఇద్దరు కూడా తెలంగాణ మన తెలంగాణ విభజన మీదన వైసీపీ తెలంగాణ అంది, అటు తెలుగుదేశం తెలంగాణ అని అంది. మొదట్లో వైసీపీ ప్లేనర్లో తీర్మానం కూడా చేశారు కదా. అప్పుడు చిరంజీవి కనుక సమైక్యాంధ్ర అని ఉంటే ఆయన మళ్ళీ అదేదో తెలంగాణ చెప్పాడు, సామాజిక తెలంగాణ అనేది. అది కాకుండా రాష్ట్రం విడదీయడానికి వీల్లేదని చిరంజీవి అని ఉంటే ఆయన ఆల్టర్నేటివ్ అవుతాడు.